హలో అన్న, ఓటీపీ రాసుకోండి. ఓ అన్న, ఓటీపీ ఏంటి? హలో అన్న, నేను ఈ నంబర్తో రైడ్ బుక్ చేశాను కదా, 9886468523 ఇది ఓలా కాదు నా, ఇది నా పర్సనల్ కారు. సారీ అన్న, నాదే తప్పైపోయింది. పర్లేదు. ఎవరో అమ్మాయి చూస్తే కత్తిలాగుంది. దీన్ని ఎలాగైనా చేసి ఈరోజు పడేయాలి. మా అన్నయ్య ఉన్నాడు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను కూడా వచ్చి కార్లో కూర్చొని మీకు నంబర్ ఇస్తాను. అన్నయ్య పద వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రే మచ్చా, ఈరోజు మా ఇంట్లో అందరూ ఊరికి వెళ్ళిపోయారు. మా ఇంటికి వచ్చేయండి రా. ఎందుకురా? అందరు కలిసి సిట్టింగ్ చేద్దాం రా. 5 minutes అక్కడ ఉంటా. సరే వచ్చేయండి. చాలా రోజుల నుంచి తాగలేదు, ఈరోజు సిట్టింగ్ మాత్రం అదిరిపోవాలి. అరే మావా, మేము వచ్చేసాం. సరే రండి రా. సరేరా, ఈరోజు ఎంత ఫుల్ పార్టీ చేద్దాం. ఫుల్ చేద్దాం రా పార్టీ, రండి. రే మావా, త్వరగా పోయిరా. చేస్. రే, ఈ టైంలో ఎవరు వచ్చారా? మీ అమ్మ నిన్న ఊరికి వెళ్ళారని చెప్పావుగా. నాకు కూడా తెలీదురా, ఒక్క నిమిషం ఉండరా, చూసొస్తా. సరే తొందరరా. మీ అమ్మ మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పు, లేకపోతే పొడిచి పడేస్తా. పదండి అన్న, చూపిస్తాను. మంగళ భావనయ మంగళ హారే. న్యూ మోడల్ స్లిప్పర్స్ చూపిస్తారా? సరే ఒక్క నిమిషం, అక్కడ మా పిల్లోడున్నాడు, చెప్తాను, చూపిస్తాడు. రేయ్ మేడం, చెప్పులు చూపి, కొత్త మోడల్. సరే అన్న, రండి మేడం. వెళ్ళండి మేడం. చూడండి మేడం, కొత్త కలెక్షన్. నచ్చలేదు. వేరే చూపియాలనా? సరే మేడం. చూడండి మేడం, ట్రెండింగ్ స్లిప్పర్స్. నచ్చలేదు. ఇవి కూడా నచ్చలేదా? సరే ఇంకోటి చూపిస్తాను. ఇవి చూడండి మేడం, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చలేదు. ఇవి కూడా నచ్చలేదా? మీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు మేడం. ఇప్పుడు చూడండి, మీకు మంచి క్వాలిటీ చెప్పులు చూపిస్తాను. ఇవి చూడండి మేడం, చాలా బాగుంటాయి. బాగున్నాయి. ఎంత? అక్కడ మా ఓనర్ ఉన్నారు, వెళ్ళి బిల్ ఇప్పించుకోండి, వాళ్ళే చెప్తారు. సరే. ఈ చెప్పులు బాగున్నాయి. ఎంత? ఇదా? 1000 రూపాయలు మేడం. సరే, ప్యాక్ చేసేయండి. తీసుకోండి మేడం. తీసుకోండి, 2000. అదేంటి మేడం, 2000 ఎందుకు? అదేంటన్నా, ఒక చెప్పు 1000 రూపాయలు అన్నారు కదా, 2 చెప్పులు తీసుకున్నాను కాబట్టి 2000. వెళ్ళొస్తాను. సరే మేడం, అప్పుడప్పుడు వస్తుండండి మేడం. హలో బాస్, చెప్పండి బాస్. తొందరగా ఎయిర్పోర్ట్ వెనుకున్న రోడ్కి రండి. మేము ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం బాస్. ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు కనిపిస్తున్నారా? అవును బాస్, ఒక బాగా డబ్బున్న అమ్మాయి ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళతో ఏమైనా కాస్ట్లీ వస్తువులు కనిపిస్తున్నాయా దొబ్బేయడానికి? ఉన్నాయి బాస్. అయితే దొబ్బేయండి. సరే మేడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అవునా, థ్యాంక్ యూ మేడం. బాస్ తీసుకోండి, మీరు చెప్పిన డీల్ అయిపోయింది. ఓయ్ బేబీ, నువ్వు నా పర్స్ దొంగతనం చేయించావా? రే, బుద్ధుందా లేదా? తను మీ వదిన అని కూడా తెలియదేంట్రా మీకు? మీ వదిన బాగా దొంగలించుకుని వచ్చారు కదరా. ఒక్క నిమిషం ఉండండి, మేనేజ్ చేసి వస్తా. బేబీ, నువ్వేమైనా పిచ్చిదానివా? నేను నీకు జాగింగ్ చేపిస్తున్నాను. ఎందుకు జాగింగ్ చేయించావు? ఎందుకంటే నువ్వు కొద్దిగా లావ్ అయిపోయావు. అయితే నువ్వు కొద్దిగా సన్నగా అయితే ఇంకా అందంగా కనిపిస్తావని. అవునా బేబీ, నువ్వు నన్ను ఎంత కేర్ చేస్తావు బేబీ. అన్నా, ఈ ఐస్ క్రీమ్ తీసుకొని జ్యూస్ ఇవ్వండి. లేదు మేడం, ఇవ్వను. లేదన్నా, నాకు తెలీదు, జ్యూస్ ఇవ్వండి. అరే కుదరదంటే కుదరదు మేడం, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇవ్వను, వెళ్ళండి. అరే జ్యూస్ ఇవ్వండి అన్న, నేను ఇంటికి తీసుకుపోయి అట్లనే తీసుకొచ్చినా కదా. లేదని చెప్తున్నా కదా మేడం, ఒకసారి చెప్తే అర్థం కాదా?
ఏంటి మేడంతో గట్టిగా మాడుతున్నావు? మేడం ఏమైనా ప్రాబ్లమ్ మేడం? అరే అన్న ఎందాక ఐస్ క్రీమ్ జ్యూస్ తీసుకెళ్ళాను, ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఐస్ క్రీమ్ తీసుకొని జ్యూస్ ఇవ్వచ్చుగా. అన్న మీకేం తెలీదు, నా మాట విని వెళ్ళిపోండి. ఐస్ క్రీమ్ తీసుకుని జ్యూస్ పెట్టడానికి నీకేం ప్రాబ్లం? అరే అన్న నా మాట వినండి, ఐస్ క్రీమ్ బదులుగా జ్యూస్ దొరకదంటే దొరకదు. నువ్వు మాట్లాడుతూ వినవురా. అరే అన్న నేను చెప్పేదైనా కాస్త వినండి అన్న. ఏంటో చెప్పు. మేడం జ్యూస్ మరియు ఐస్ క్రీమ్ తీసుకెళ్లారు, నేను జ్యూస్ తో పాటు ఐస్ క్రీమ్ ని ఫ్రీ ఇచ్చాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని జ్యూస్ ఇవ్వమంటే ఎలా ఇవ్వాలి? ఒళ్ళు వాచిపోయేలా కొట్టారు కదరా ఎదవల్లరా. బేబీ నాకు ఇంకొక జ్యూస్ కావాలి. సరే అన్న ఇంకో జ్యూస్ ఇవ్వండి. సరే అన్న తెస్తా. సార్ బిల్. 1200 అయిందా బిల్లు? నా దగ్గర చూసి ఎంత ఉంది ఏంటో చూసుకుందాం ఒకసారి. 200 చిల్లరే ఉంది, ఏం చేయాలబ్బా ఇప్పుడు? బేబీ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. సరే బేబీ. హలో బేబీ. హా బేబీ. నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను ముందుగా లవ్ చేయట్లేదని. అలా ఎందుకంటున్నావు బేబీ? ఒకసారి నీ పేటిఎం ఓపెన్ చేసి చూడు. ఒక్క నిమిషం బేబీ, నువ్వు నాకు ఐ లవ్ యూ అని పంపించావు, నేను నీకు ఐ లవ్ యూ టూ అని ఇప్పుడే పంపిస్తున్నాను, ఆగు. అన్న పేమెంట్ అయింది. రే మచ్చా, అదిగో అక్కడ అమ్మాయి కనిపిస్తుందా? అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. ఆ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు అస్సలు తెలీదు. నేను చెప్పినట్టు చేయరా, ఆ అమ్మాయి నీకే పడిపోతుంది. ఏంట్రా అది? మీరు బాగానే ఉన్నారు కదా? బాగున్నాను. అరే బేబీ, ఈ రోజు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని తెలుసా? ఏం పర్లేదు, అది నా బాధ్యత. ఇంక నుంచి జీవితం నీదే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు ఓకేనా? అరే మామ, రేపు జగన్ పెళ్ళి ఉంది కదా, మొత్తం సెట్ చేసుకున్నావా? సెట్ చేసుకున్నాను రా. మరి బట్టలు గిట్లా అన్ని తెచ్చుకున్నావా? 2000 రూపాయలు తెచ్చుకున్నా. రే అక్కడ చూడరా, అభి ఎందుకు సాడ్ గా కూర్చున్నాడు. రారా వెళ్ళి అడుగుదాం. రే అభి, ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదులేరా. ఎందుకురా అబద్ధం చెప్తున్నావు? నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఏమైందో చెప్పురా. ఏం లేదురా, నాది నా భార్యది గొడవైంది. తను 30 రోజుల వరకు మాట్లాడొద్దని చెప్పింది. రే దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముందిరా? 30 రోజులు బాగా ఎంజాయ్ చెయ్యి. బాధపడాల్సిన అవసరం ఉందిరా. ఈ రోజుకి ఆ 1 నెల కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇంకేంటి బేబీ సమాచారాలు? నువ్వే చెప్పాలా బేబీ. రే ఎదవా, కళ్ళు కనపడవేంట్రా? साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। ఏంట్రా అన్నావు? వీడేంటి కొంప తీసి కొట్టేస్తాడా? ఏంట్రా అన్నావా? ఏంట్రా? ఒరే ఏదవా, నా బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టావా లేదంటే నీ బండి పగలగొట్టాలా? బేబీ బేబీ అక్కడ చూడు. కుంటి వాళ్లకు మరియు గుడ్డి వాళ్లకు పానీపూరి ఫ్రీ. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పానీపూరి ఫ్రీ అంట. ఇదేదో బాగుందే. సరే పద, మనం కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి యాక్టింగ్ చేసి బాగా దొబ్బి తినేద్దాం. అన్నా మన ఇద్దరికి 2 ప్లేట్ పానీపూరి ఇవ్వు. సరే అన్న, ఇస్తా, తీసుకోండి. బేబీ నా ఫోన్ ఎవరో కొట్టేశారు. అవునా? ముందు నేను వెళ్ళి వాడిని పట్టుకుని వస్తా. అన్నా, నేను పానీపూరి తినేటప్పుడు నా ఫోన్ ఎవరో తీసుకెళ్లిపోయారు. అవునా? తను ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు? వైట్ షర్ట్ లో బ్లూ లైన్స్ ఉన్నాయి. బేబీ నువ్వేం కంగారు పడుకు, నేను ఫోన్ తీసుకొచ్చేసాగా. హలో మేడం. హలో సార్, డబ్బులు ఇచ్చేసేయండి. అదేంటి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఫ్రీ అని మీరే చెప్పారుగా. అన్న ఇదేం కుంటోడు కాదన్నా, నన్ను పరిగెత్తి పట్టుకున్నాను. అవునరా, ఈమె కూడా గుడ్డిదేం కాదు. నువ్వు వేసుకునే షర్ట్ కలర్ ఏదంటే కరెక్ట్ గా చెప్పేసింది. తీయండి డబ్బులు తీయండి. తీసుకో అన్న, పదవి పోదాం.